అవుతుంది మాట్లాడకి వర్డ్ మిస్టేక్ అవుతుంది. కన్నడలో మాట్లాడతాను, కొంచెం తెలుగు కూడా అట్లే చెప్తాను. పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవుడికి వేలాది కోట్లాది స్తోత్రములు. కేజీరావయ్యకు, మళ్ళా మా ఆత్మ తల్లిదండ్రులకు, నామదేవయ్యకు, పుష్పలత ఆంటీకు, చీర వచ్చినంత మీ అందరికీ, మళ్ళా సభపాలకు, మారి సారుకు, అంకలకు అందరికీ మళ్ళా దేవుని నామములో వందనాలు. ಈ ಸಭೆಗೆ ದೇವರು ನನ್ನನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಸಿದ್ದಾನೆ. దేవుడు ఈ సభలకు నాకు వచ్చేటట్లు చేసినందుకు నాకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేను అనుకోలేదు ఇక్కడికి రావాలనుకున్నాను. అంకల్ చెప్పినారు ఇట్లా 50 వార్షికోత్సవం ఉంది, మళ్ళీ పోతామప్ప వస్తామని చెప్పినాడు. నేను ఆలోచించి చూస్తాను అంకల్, ఎక్కడ నాకు చాలా పనులు ఉంటాయి, చాలా బిజీ నేను అక్కడ. 50 పనులు, ఆ స్టేషన్ ఈ స్టేషన్ కేసులు, గొడవలు, పంచాయతీలు, ఊరుకున్నాం. నాకు 50 రోజుకి ఒక ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ మాది బిజినెస్ కూడా ఉంది. దేవుని దయ వలన ఆటోమొబైల్ షాప్ మేము పెద్ద కొడుకు పెట్టుకున్నాము. అది చూసుకోవాలి. మళ్ళీ ఇట్లా బయట కూడా నేను తిరగడం, సోషల్ సర్వీస్, సోషల్ జస్టిస్ అంతా నాకు చాలా సమారంభాలు అంతా ఉంటాయి. ఎమ్మెల్యే మినిస్టర్లు అంతా పిలుస్తుంటారు, పోతుంటాము. మరి అంత సోషల్ యాక్టివిటీస్ మావన్నీ. ఇంత ఉంటే కూడా నేను కేజీరావయ్య అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే ఆయన ఈ వయసులో 70 ఇయర్ పైన ఉంటారు. 75 ఇయర్ అయితే కూడా ఆయన ఎంత బిజీగా పల్లెలు తిరుగుతారు. మా ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే 1000 కిలోమీటర్, అక్కడంతా విలేజ్కి అంతా వచ్చి తిరుగుతుంటారు. ఇంత ఏజ్లో ఆయన ప్రభు సేవ చేస్తారంటే నాకు ఎంతో గర్వపడుతున్నాను. మాకి ఉండాల బాధ్యత. ఎందుకంటే మేము యవనస్తులు, మేము శక్తి ఉంది, తిరగగలం. అయితే కూడా ఆ ఇంట్రెస్ట్ మాకు లేదు. ఈ వ్యవసాయంలో అంతా అట్లా తిరుగుతుంటారు. దేవుని శక్తి, దేవుని మహిమాది అందరికీ రాలేదు. అంకల్ అంటే కూడా ఇది ఆల్ ఇండియా తిరుగుతారు. నాకు ఆశ్చర్యం అవుతుంది, ఎందుకప్పుడు ఇట్లా తిరుగుతున్నారు. మేము యావడం చిన్న ఇట్లా ఊరికి ప్రవేశాలంటే బేజారవుతుంది. అయితే ఇప్పుడు ఆల్ ఇండియా అంతా తిరుగుతున్నారు. పల్లెపై ఏం దొరుకుతుంది, ఏం లేదు, ఏం తింటారు, ఏం లేదు, వాళ్ళ ఆరోగ్యం లేదు, వాళ్ళ హెల్త్ సరిగలేదు, ఇట్లన్నీ సమయాలకు పోతారు కదా అని చాలా దేవుణ్ణి నేను దేవుడిని గర్విస్తున్నాను. మళ్ళా అంకలకు సార్ కూడా చాలా నేను గర్వపడుతున్నాను ఈ విచారం. ఎందుకంటే వాళ్ళు దేవుడి మాట మీదే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్తాడు కదా, మీరు సర్వ సృష్టికి పోయి సువార్త అందించి మా అందరినీ మా శిష్యులను చేయండి అని భూగంతుల వరకు సర్వ సృష్టిలోకి నువ్వు సువార్త తీసుకెళ్తారు. ఈ వయసులో చెప్తున్నారంటే ఎంత గొప్ప విషయం. ఎంత ఒక ఆత్మను వాళ్ళు దేవుని సన్నిధికి నడిపిస్తారంటే అది చిన్న విషయం కాదు.
దేవుడు పరలోకంలో పండుగ చేసుకుంటున్నాడు. ఒక ఆత్మకి మేము సువార్త చేసి ఆ పనిలో ఉండరు, ఆ పని మీదనే వెళ్తున్నారు. ఎంత భాగ్యము, ఎంత గొప్ప. ఆ వయసు ఏమి, వాళ్ళ పరిస్థితి స్థితిగతులు ఏమి, వాళ్ళు ఏం తింటారు, ఏం లేదు, అక్కడ పోతే ఎట్లెట్ల పరిస్థితులు ఎట్లా ఎదురవుతావో అట్లవన్నీ లెక్క చేయలేకుండా, ఆరోగ్యం లెక్క చేయలేకుండా వాళ్ళు దేవుని పనిలో చాలా బిజీగా ఎంతో మేము గర్వపడాలన్న విచారము. మేము కూడా అలాగే మా చుట్టముట్ట ఉన్న వారికి అన్నులకి సువార్త చెప్పాలా, దేవుని సన్నిధికి నడిపోయాలా. మా సాక్ష్య జీవితం ముఖ్యం. సువార్తం అంటే మా సాక్ష్య జీవితమే. మా సాక్ష్యం గొప్ప కరెక్ట్ కాపాడుకొని అన్నీ సువార్త చెప్పి దేవుని మందిరకు నడిపేయాలా. ఆమెట ఈ సభ ఇక్కడ ఈ ఊరు మైపాల చెరువుకు నేను దేవుడు నడిపించుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళా దేవుడు ఎన్నో నాకు అద్భుతంగా నాకు మాట్లాడినాడు. కొన్ని విషయాలు నాకు దేవుడు నేను ఏమో ఊరికే